కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక మధ్యాహ్నం హైదరాబాద్ నేతలతో ఆయన సమావేశమవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎస్ఐఆర్ పై, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై ఈ భేటీలో చర్చిస్తారు. అలాగే హైదరాబాద్ లో ఎస్ఐఆర్ తో పాటు ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావడంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు కేటీఆర్. ఇక వరంగల్లో రైతుల సమస్యలపై బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జస్ట్ కాసేపట్లోనే మొదటగా ఇవాళ ఉదయం వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో సర్పై కూడా ఇప్పటివరకు బూత్ లెవెల్లో మాత్రం ఆ ఏజెంట్లను నియమించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏజెంట్లు కూడా వివిధ జిల్లాల్లో కూడా నియమించిన తర్వాత మాత్రం సరిపైన ఏ విధంగా అవగాహన కల్పించాలి, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఏ విధంగా కూడా ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎన్నికల ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కావచ్చు, ఎన్నికల సమయంలో మాత్రం ఆ రైతు డిక్లరేషన్కు సంబంధించినంత వరకు రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ గతంలో ప్రకటించింది. కాబట్టి రైతు డిక్లరేషన్ ఇప్పటివరకే కాంగ్రెస్ అమలు చేయట్లేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే వచ్చే నెల మొదటి వారంలో కూడా ఆ వరంగల్ వేదిక కూడా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. వరంగల్ వేదిక కూడా ఈ బహిరంగ సభ ఎప్పుడు ఉండబోతుంది, దాని తేదీని కూడా ఖరారు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. వరంగల్ వేదిక కూడా జరిగే రైతు బహిరంగ సభకు సంబంధించినంత వరకు మాత్రం కాంగ్రెస్ ఆ ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్ కు సంబంధించి ఎలాంటి అంశాలు తెలిపిందో వాటన్నిటిని కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రైతులకు ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అమలు చేయట్లేదనే దానిపై కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే ఆ సమాలోచనలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే రైతులకు సంబంధించినంత వరకు ఒక బహిరంగ సభని వరంగల్ వేదిక కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి కూడా ఇవాళ తేదీని కూడా ఖరారు చేయబోతున్నారు. ఆ సభకి ఎంతమంది రాబోతున్నారో ఆ సభా వేదికకు సంబంధించిన దానిపై కూడా కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా దానిపై కూడా ఇవాళ ఈ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్లో కూడా గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మాత్రం దాదాపు కాంగ్రెస్ పార్టీ 20,000కు పైగా కూడా దొంగ ఓట్లను నమోదు చేసింది అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేసింది. ఈసారి సర్వకు సంబంధించి నేపథ్యంలో మాత్రం ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లను కూడా పూర్తిగా అప్రమత్తం చేయాలి. బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా అవగాహన కల్పించాలి. ఏజెంట్లకు సంబంధించిన దానిపై కూడా వారందరూ కూడా పలు సూచనలు చేయాలనే దానిపై కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భావిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్కు సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న తెలంగాణ భవన్ వేదిక కూడా ఆ కేసీఆర్ సమావేశాల మాత్రం సరుకు సంబంధించిన దానిపైన కూడా కీలకంగా చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. కొంతమంది నేతలు అంటే తెలంగాణలో మాత్రం 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతున్నా వారి లిస్టును కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే పార్టీ కార్యాలయం కూడా కోరింది. అందులో 29 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇంకా బూత్ లెవెల్ కమిటీలకు సంబంధించినంత వరకు కమిటీల పైన కూడా దృష్టి పెట్టలేదు. ఆ కమిటీల లిస్టు కూడా ఆ తెలంగాణ భవన్కి పంపకపోవడం పట్ల కూడా కేసీఆర్ కూడా వారిపైన కూడా సీరియస్ అయ్యారు. సరుకు సంబంధించిన దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. వచ్చే ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఒక పక్క సూచనలు కూడా చేశారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో మాత్రం ఇప్పటివరకు హైడ్రా కావచ్చు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఆ ఇష్యూస్ ఏవైతున్నా వాటి ప్రతి ఒక్క ఇష్యూస్ పైన కూడా పోరాటం చేయాలి. ప్రజల పక్షాన మాత్రం ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ పలు సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని కూడా మరోసారి కూడా ఆ సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా పూర్తిగా కూడా ఒక పట్టు ఉంది. కానీ రీసెంట్గా మాత్రం హైదరాబాద్లో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టు కోల్పోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో జరిగిన ఆ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, రీసెంట్గా ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం 2 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాబట్టి హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంతవరకు పట్టు కూడా కోల్పోతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కేటీఆర్ అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ ఉదయం వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో ఆ సమావేశమైన సమయంలో మాత్రం రైతులకు సంబంధించిన అంశంతో పాటు అదేవిధంగా ఆ సర్పంచ్ కూడా ఇవాళ ఆ సమావేశంలో కీలకంగా కేటీఆర్ అయితే సూచనలు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం జరిగే ఆ సమావేశాలు మాత్రం హైదరాబాద్ నగరకు సంబంధించినంత వరకు మాత్రం ప్రజలకు సంబంధించిన ఆ ప్రతి ఇష్యూను కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు కూడా ఆ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జోష్నా.